మొత్తం కలిపిస్తావా? కల్పించానా? పెద్దమ్మ మన ఇంటి మొదటి ఆవకాయ కొంచెం గుజ్జైనా వద్దు బా ఏలచి, ఎందుకు? ఎండల కాలం మంటలు ఎత్తుంది. అయితే ఈసారి పెసర ఆవకాయ చేసుకుందాము. వెరైటీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, పైగా వేడి చేయదన్నమాట. సో నేనైతే పెసల్ని కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇంకా మామిడికాయలను నీట్గా కడిగి తుడిచి ఇలాగ టెంకెతో సహా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 6 కప్పుల మామిడికాయ ఉప్పలను తీసేసుకొని అందులో 3/4 కప్పు ఉప్పు, అలాగే 1 కప్పు కారము, ఇంకా వాటితో పాటుగా 3/4 కప్పు పెసరపిండి వేసేసాను. ఇంకా తగినంత పసుపు, అలాగే 2 కప్పుల ఆయిల్ వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. మెయిన్గా ఏంటంటే ఇందులో మెంతిపిండి కానీ ఆవపిండి కానీ ఏమీ వేయమండి. పెసరపిండి వేయటం వల్ల మనకు ఒంటికి చలువ ఉంటుంది, అలాగే ఎండాకాలంలో తిన్నా కూడా వేడి చేయదన్నమాట. సో ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు బాగా కలిపి ఒక బాక్స్లో వేసేస్తూ ఉన్నాను. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోనైనా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇలాగ ఒత్తేసి లాస్ట్లో ఇలాగ పెద్దవాళ్ళతో కలిపించుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఎండాకాలమే తినాలనిపిస్తుంది చూడు. చిగురుపప్పు, మామిడికాయ కారము, పెసరపప్పు ఇట్లాంటివన్నీ ఎండాకాలమే. వానకాలం ఎవరు తిన్నారు? నోట్ల నీళ్ళు ఊరిపోతున్నాయి సరిత. దా ఆ పిల్లకే పెట్టాలి. మా పెద్దమ్మ టేస్ట్ బాగుందన్నప్పుడల్లా ఒక ముద్ద పెడుతుంది. కానీ ఎంత చేసినా ఈ ముద్దల కోసమే ఎదురు చూస్తాము. ఎంతమంది ఇలా ఎదురు చూస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.